హాయ్ హలో నమస్తే. అసలు ఈ ఎలక్షన్లో ఈసీ మెంబర్గా ఎందుకు నిలబడ్డాను ఒక మాట చెప్పాలి మనందరికీ. నేను ఇండస్ట్రీకి 2006లో ఎంట్రీ అయ్యాను. అప్పుడు నేను ఫిలిం నగర్ డౌన్లో చిన్న మన టీవీ ఆఫీస్, చిన్న రూమ్, వాష్రూమ్ కూడా లేదు, చిన్న రూమ్లో ఉండింది. అక్కడ ఒక 4 చైర్స్, అక్కడ సుబ్బారావు సార్ కూర్చొని ఉండేది. అక్కడ అంతా దీని గురించి చెప్పేది అన్నట్టు, ఇలా చేసుకోవాలమ్మా, అలా చేసుకోవాలి, టీవీ గార్డ్, అంత చిన్న రూమ్లో. అక్కడి నుంచి అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి మన ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఇంతకుముందు టీవీది ఎవరైతే స్టార్ట్ చేశారో ఈ టీవీ యూనియన్ గురించి, అంత చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక మంచి టీవీ అసోసియేషన్ ఆఫీస్, ఇంతమందికి కార్డు, ఇంతమందికి హెల్త్ కార్డు, ఇదన్నీ కూడా ఓల్డ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చాలా బాగా చేశారు. దానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో నేను కూడా ఏదైనా మన టీవీ వాళ్ళకు ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. నా తరఫున నేను ఇందులో వచ్చి ఇంత మంచి సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్, యాక్ట్రెస్ ఇంత స్థాయికి నేను ఎదిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన ఓల్డ్ ఏఐటీటీ సభ్యులందరికీ కూడా నా తరపున థ్యాంక్స్. అండ్ అందులో సపోర్ట్ చేయడానికి ఇదే మెయిన్ కారణం. సో తప్పకుండా ఇది గుర్తుపెట్టుకొని, మనం అందరము ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు సపోర్ట్ చేశారు ఇన్ని రోజులని గుర్తుపెట్టుకొని, మన ఏఐటీటీ సభ్యులకు అందరికీ, ఓల్డ్ సభ్యులకు నా తరపున ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు హరి గారి ప్యానల్కి తప్పకుండా, హరి సార్ని కూడా నేను ఎప్పటి నుంచో చాలా సీరియల్స్లో చూస్తున్నా. చాలా నైస్ పర్సన్, చాలా కూల్ పర్సన్, చాలా నెమ్మదస్తుడు, మంచి మనిషి. సో అందరం కలిసికట్టుగా మంచిగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాము. తప్పకుండా మీ ఓటు హరి గారికి, హరి గారి ప్యానెల్కి, హరి గారి ప్యానెల్ సభ్యులందరికీ సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మీ అందరికీ మహతి అంటే ఏంటో తెలుసు. నేను ఇంతకు ముందు కూడా నేను చాలామందికి హెల్ప్ చేశాను, మనీ, ఫుడ్. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మా ప్యానెల్ నుంచి ఏఐటీటీ సభ్యులందరికీ కూడా నేను నా తరపున మంచి సపోర్ట్ చేస్తాను, కాన్ఫిడెంట్గా ఉన్నా. ఆల్రెడీ నా గురించి మీ అందరికీ తెలుసు. సో తప్పకుండా మమ్మల్ని గెలిపించండి, హరి ప్యానెల్ని, మా అందరి టీంని గెలిపించండి. ఫ్యూచర్లో రాక్ అంటే రాక్ చేద్దాం. మీరు ఓట్ వేసినందుకు మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లా నేనుండి కూడా రాక్ చేపిస్తాం మా టీంని. మా టీం అందరూ కూడా మంచి సపోర్ట్. అండ్ మా సుబ్బారావు సార్ అయితే చాలా నైస్ పర్సన్. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా నేను సుబ్బారావు గారికి కాల్ చేసి, సార్ నాకు ఈ కార్డు ఇది రాలేదు, అది రాలేదు, హెల్త్ కార్డు రాలేదు, ఇదేంటి అదేంటంటే కూడా నేను చాలా నెమ్మదిగా ఇలా అమ్మ అలా చేసుకోండి, అమ్మ ఇలా చేసుకోండి అని చాలా జెన్యున్గా చాలా బాగా చెప్తారు. అలాంటి సుశాంక్ సార్ కూడా చాలా నైస్ పర్సన్. సో వీళ్ళందరితో నాకు ఆల్రెడీ జర్నీ ఉంది. అండ్ భార్గవ్ సార్ కూడా చాలా మంచి వ్యక్తి. సో వీళ్ళందరూ, ఉమా అక్క, అసలు మా ఉమాకి ఎంత స్ట్రాంగ్ లీడ్ అంటే, అసలు రాక్ అంటే మంచిగా హార్డ్ వర్క్ చేస్తే. సో మా టీం అందరం కూడా మేము ఓల్డ్ సభ్యులు ఎలా మాకు ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారో, ఫర్దర్గా మేము కూడా అలాగే అండ్ చాలా బాగా చేద్దామని మాకు ఒక మంచి ఛాన్స్ ఇస్తే మేమంటే ఏంటని ప్రూవ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా నాకు కొంచెం ఎమోషనల్ అయ్యాను. అంటే ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి వచ్చాము, టీవీ వాళ్ళంతా, అప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ అయింది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాము, అందరం ఎంత చక్కగా సెటిల్ అయ్యాము. సో ఇంకా ముందు ఇంకా చాలా బాగుంటుంది, చెప్పాలనిపించింది. సో అందరికీ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ సపోర్ట్ మా హరి ప్యానెల్, మా టీం అందరికీ. సో నేను ఈసీ మెంబర్గా నిలబడుతున్నాను, నాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 31st ఎలక్షన్ ఉంది. తప్పకుండా ఎంత పని ఉన్నా పక్కన పెట్టి ఓటు వేసి మమ్మల్ని గెలిపించి తర్వాత మీరు గెలవండి లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్.